దేశంలోనే సైబర్ నేరాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సిబిఐ. ఆపరేషన్ చక్ర పేరుతో సైబర్ క్రిమినల్స్ పై వరుస దాడులు చేస్తుంది. 32 ప్రాంతాల్లోనే నకిలీ కాల్ సెంటర్లలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్, విశాఖపట్నం, పూణే, అహ్మదాబాద్లలో తనిఖీలు నిర్వహించారు. 4 కాల్ సెంటర్ల నిర్వాహకులు 170 మందితో సైబర్ నెట్వర్క్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో 26 మందిని అరెస్టు చేశారు. పూణేలోని వీసీ ఇన్ఫోమెట్రిక్స్, విశాఖపట్నంలోని అటియా గ్లోబల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్లోని విజెక్స్ కంపెనీలో తనిఖీలు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? ఈ సైబర్ క్రిమినల్స్ కోసం సిబిఐ మొత్తం మీద చూసినట్టయితే 3 రాష్ట్రాలలో ప్రధానంగా చూసినట్టయితే ఇటు హైదరాబాద్లోను, అదేవిధంగా విశాఖపట్నం, పూణేలోను మొత్తం మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి 170 మంది క్రిమినల్స్ కూడా 4 కాల్ సెంటర్స్ను నడుపుతున్నారు. ఈ కాల్ సెంటర్స్ ఆధారంగా కూడా పెద్ద ఎత్తున బాధితులు చాలా వరకు కోట్లాది రూపాయలు మోసపోతున్నటువంటి పరిస్థితి పైన కూడా ఇటు సైబర్ బ్యూరో కూడా పెద్ద ఎత్తున వారికి సంబంధించిన ఐపీ అడ్రస్లను ఇప్పటికే పూర్తి ఆధారాలను కనిపెట్టడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు కోట్లాది రూపాయలను ఈ 2 అంటే తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణతో పాటుగాను పూణే వంటి రాష్ట్రాలలో చాలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను ఇతర దేశాలకు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ కాల్ సెంటర్ల ద్వారా కొన్ని కాల్ సెంటర్ల ద్వారా ఈ పెట్టుబడులను ఆకర్షించడం, అంతేకాకుండా వారికి రకరకాల కాల్ సెంటర్ల తోటి అందులో పెట్టుబడులు పెట్టడం, అదేవిధంగా షేర్ మార్కెట్ కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు. మరోవైపు చూసినట్టయితే ప్రధానంగా చూసినట్టయితే ఎక్కువ అంటే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలను ఆర్జించే విధంగా మీరు ఫలానా సంస్థలో డబ్బులు పెట్టినట్టయితే మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. అదేవిధంగా మీకు పెద్ద మొత్తంలో నెల కూడా పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వస్తాయని కూడా ఈ కాల్ సెంటర్లో చాలా వరకు మభ్యపెట్టి వారిని చాలా వరకు ఈ సైబర్ క్రిమినల్స్ వారి యొక్క ఖాతాల నుంచి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను కొట్టేసి ఆ తర్వాత ఇతర దేశాలకు మళ్లించడంతో పెద్ద ఎత్తున ఈ సైబర్ యాక్టివిటీస్ పైన ప్రధానంగా సిబిఐ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఈ సిబిఐ చూసినట్టయితే ఆపరేషన్ చక్ర పేరుతోటి దేశవ్యాప్తంగా ప్రధానంగా కొన్ని రాష్ట్రాలలో గుజరాత్, పూణే తో పాటుగాను హర్యానా వంటి ఇతర రాష్ట్రాలలో కూడా దాడులు చేసింది. గతంలో కూడా కొంతమంది క్రిమినల్ యాక్టివిటీస్ ఏదైతే సైబర్ సంబంధించినటువంటి నెట్వర్క్ ద్వారా కూడా పెద్ద ఎత్తున క్రిమినల్ యాక్టివిటీస్ తోటి పలువురు ఖాతాలను పొందగొడుతూ వారి యొక్క ఖాతాల నుంచి లక్షలాది కోట్లాది రూపాయలను కూడా పొందగొడుతున్నటువంటి మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి సైబర్ క్రిమినల్స్ పైన ఆపరేషన్ చక్ర పేరుతోటి పెద్ద ఎత్తున సైబర్ మోసగాళ్ళు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి పైన ఓవైపున తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ప్రధానంగా కూడా దృష్టి సారించింది. ఓవైపున ఎక్కడికక్కడికి ప్రధానమైనటువంటి అంటే ఈ సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు గాను కొన్ని సూచనలు చేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు హై టెక్నాలజీ తోటి, ఎందుకంటే చదువుకున్న వాళ్ళను సాఫ్ట్వేర్లనే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నటువంటి సైబర్ యాక్టివిటీస్ కూడా చాలా రకాలుగా వివిధ రూపాలలో పెద్ద ఎత్తున మారిపోతున్నాయి. ఓవైపున ఫెడెక్స్ కొరియర్ ద్వారా కావచ్చు, మరోవైపున షేర్ మార్కెటింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఓవైపున సోషల్ మీడియా యాక్టివిటీస్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఈ లక్షలాది రూపాయలను సంపాదించవచ్చు అంటూ కూడా కాల్ సెంటర్ నుంచి ప్రధానంగా ఈ బాధితులను మోసపుచ్చి చాలా వరకు కోట్లాది రూపాయలను దోచుకుపోతున్నారు. వీళ్ళంతా కూడా చూసినట్టయితే విదేశాలలో నుంచి కూడా ఆపరేటింగ్ చేస్తున్నారనే విషయాలపైన ప్రధానంగా ఈ సిబిఐ దృష్టి సారించడం జరిగింది. అయితే సైబర్ క్రిమినల్స్ను ఎక్కడికక్కడ ఏరిపారేసేందుకు ఆపరేషన్ చక్ర పేరుతోటి ముఖ్యంగా దేశవ్యాప్తంగా గత కొన్ని నెలల క్రితము దాడులు నిర్వహించడం జరిగింది. ఈ గుజరాత్ వంటి ప్రాంతాలతో పాటుగాను ప్రధానంగా చూసినట్టయితే హర్యానా వంటి రాష్ట్రాలలో ఈ ఆపరేషన్ చక్ర పేరుతోటి అక్కడ దాడులు నిర్వహించినటువంటి క్రమంలోనే ఈ ఫేక్ కాల్ సెంటర్స్ అనేటివి కూడా ప్రధానంగా బయటపడ్డాయి. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి వంటి ప్రాంతాల్లో చూసినట్టయితే చాలా వరకు రోజుకు చూసినట్టయితే సుమారుగా 50 లక్షల వరకు రూపాయలు ఈ సైబర్ దొంగలు ప్రధానంగా వివిధ ఖాతాల నుంచి కావచ్చు, వివిధ వ్యాపార వర్గాలను వాళ్ళను ఆకర్షించి
ఈ షేర్ మార్కెటింగ్, వివిధ రకాల బిజినెస్ యాక్టివిటీస్, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాటితో ప్రధానంగా ఆకర్షించి వాళ్ళను చాలా వరకు మోసపుచ్చుతున్నారు. ఇలాంటి యాక్టివిటీస్ పైన ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ సిబిఐకి కొన్ని ఐపీ అడ్రస్లను ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలను గుర్తించారు. అదేవిధంగా విశాఖపట్నంతో పాటుగాను పూణే వంటి ప్రాంతాలలో ఉన్నటువంటి కాల్ సెంటర్ పైన రైడ్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికే కొంతమందిని 26 మందిని కూడా అరెస్ట్ చేశారు. ప్రధానంగా వీళ్ళు 4 కాల్ సెంటర్లను నడుపుతున్నారు. ప్రధానంగా ఈ 26 మందిని అరెస్ట్ చేసి వారిని విచారించినట్లయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ సైబర్ ఫ్రాడస్ట్ పర్సన్స్ ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారు, ఏ విధమైనటువంటి గేమింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, అదేవిధంగా ఈ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా బ్యాంకుకు సంబంధించినటువంటి ఖాతాలను, నకిలీ ఖాతాలను ఏ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్స్ ఏ విధంగా ఎవరికి సహకరిస్తున్నారు అనే విషయాలపైన ప్రధానంగా సిబిఐ దృష్టి సారించడం జరిగింది. కోట్లాది రూపాయలను ఇక్కడ కొల్లగొడుతూ వివిధ రకాలకు సంబంధించినటువంటి ఖాతాల నుంచి విదేశాలకు మళ్లించడము, తిరిగి మళ్ళీ అది రికవరీ చేయడంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కూడా చాలా వరకు ఒక సవాల్గా మారుతున్నటువంటి పరిస్థితి అనేది చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూసినట్టయితే ఒక తెలంగాణలో చూసినట్టయితేనే 13,000 కోట్ల రూపాయలను ఈ 8 నెలల కాలంలోనే ఈ సైబర్ సంబంధించినటువంటి దొంగలు మొత్తం కొట్టేశారు. ప్రధానంగా చూసినట్లయితే దీనిలో రికవరీ చేయడం అనేది చాలా వరకు అంత ఈజీ కాదు. కానీ ఇలాంటి నేరాలు అనేటివి చాలా వరకు దేశవ్యాప్తంగా కూడా ప్రధానంగా సైబర్ సంబంధించినటువంటి దొంగలు చాలా చెలరేగిపోతున్నారు. కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, అదేవిధంగా ఫోన్లలో సంబంధించి ఓటీపీల ద్వారా కావచ్చు, బ్యాంక్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన వాటిని ఆరా తీయడము, అంతేకాకుండా మొత్తం బ్యాంక్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఆధార్కు సంబంధించినటువంటి వాటితోటి లింకప్ అవుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి ఓటీపీలు చెప్పినటువంటి పరిస్థితులలో వారి బ్యాంకులో ఉన్నటువంటి ఖాతా అంతా కూడా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపున చూసినట్టయితే ఈ క్రెడిట్ కార్డులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా వాటి వివరాలను ఇవ్వాలంటూ కోరినటువంటి క్రమంలోనే మొత్తం బ్యాంకులో ఉన్నటువంటి నగదంతా కూడా క్షణాల్లోనే మొత్తం కొట్టేస్తున్నారు ఈ సైబర్ కేటుగాళ్ళని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి వాటిలలో రకరకాల యాప్లతోటి కూడా ప్రధానంగా ఈ కాల్ సెంటర్స్ తోటి దృష్టి పెట్టి వాళ్ళను రకరకాల అడ్వర్టైజ్లతోటి ఈ కస్టమర్లను ఆకర్షించి వాళ్ళ యొక్క డబ్బులను మొత్తం కొట్టివేయడం కాకుండా వాళ్ళ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేస్తున్నటువంటి పరిస్థితితో చాలా వరకు బాధితులంతా కూడా ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించడము, అదే కాకుండా పిఎఫ్ సంబంధించినటువంటి అకౌంట్లపైన కూడా సైబర్ పంజా విసురుతున్నారు. వారి యొక్క పిఎఫ్ అకౌంట్లలో ఉన్నటువంటి నగదునంతా ఖాళీ చేయడము, లేకుంటే ఆ పిఎఫ్ అకౌంట్లను అన్ఫ్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా తమకు కొంత నగదును చెల్లించాలంటూ ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి కాల్ సెంటర్ పైననే ప్రధానమైనటువంటి దృష్టి సారించారు. మొత్తం మీద సిబిఐ ఆపరేషన్ చక్ర పేరుతోటి ఇటు తెలంగాణతో పాటుగాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, పూణే వంటి రాష్ట్రాలలో ఏకకాలంలోనే ప్రధానంగా ఈ దాడులు నిర్వహిస్తుంది. ఇప్పటివరకు చూసినట్టయితే 26 మందిని అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లు కావచ్చు, సెల్ ఫోన్లు, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్తో పాటుగాను మొత్తం వాటికి మొత్తం 58 లక్షలకు పైగా కూడా డబ్బును కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలా మొత్తం 16 మందిని విచారించినట్లయితే ఈ తెలుగు 2 రాష్ట్రాలలో ఇలాంటి ఫేక్ కాల్ సెంటర్ తోటి ఏదైతే మోసాలకు పాల్పడుతున్నారో సైబర్ క్రిమినల్స్ పైన వాళ్ళను సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మళ్ళీ దాడులు నిర్వహించినటువంటి క్రమంలోనే ఇక తెలుగు 2 రాష్ట్రాలలో ఇలా ఫేక్ కాల్ సెంటర్ తోటి కావచ్చు, అదేవిధంగా సైబర్ క్రిమినల్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఇలాంటి కాల్ సెంటర్స్ పైన కూడా మరికొన్ని బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.